హాయ్ అండి. ఇవాళ నేను ముద్దపప్పు మిగిలిపోయిందండి. ముద్దపప్పు మిగిలిపోతే మనం అప్పుడప్పుడు సాయంత్రం ఉపవాసాలు ఉన్న రోజుల్లో మనం ముద్దపప్పు చేసుకుంటాం. అది మిగిలిపోతుంది. తిన్నంత తింటారు, తర్వాత మిగిలిపోతుంది. నా ఒంట్లో బాగాలేదండి, జలుబుగా ఉంది, దగ్గుగా ఉంది, జ్వరంగా ఉంది. సో మిగిలిపోతుంది. సో గొంతు అందుకు మారిందండి. మిగిలిపోతుంది కదా, అప్పుడు దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే మనం చక్కగా టమాటోలు, ఉల్లిపాయలు వేసి పప్పు పులుసు పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. సో దీని ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. ఇది మటన్ ముద్దపప్పు. సో దీనికి ఎంత కావాలో అంత పప్పు పులుసే చేసుకోవాలి, కానీ మరీ డైల్యూటెడ్గా చేసేసుకోకూడదు. దీనికి సరిపడా పప్పు పులుసు అంటే దీనికి సగానికి వచ్చేస్తుంది, ఇక్కడ దాకా వస్తుందన్నమాట. సో మనం పప్పు పులుసు అయినా పలచగానే ఉంటుంది. సో దీనిలో కొంచెం నీళ్ళు పోసి చక్కగా చింతపండు రసం పిండి మనం చేసుకోవచ్చండి. సో దీని ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి, ఇలా ముద్దపప్పు మిగిలిపోతే మనం పప్పు పులుసు పెట్టుకోవచ్చని. సో నేను బాండీలో ప్యాన్లో నేను నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసేసి మనం పప్పు పులుసుని మరిగనిచ్చేద్దాం. సో పోపు వేసేద్దామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు. ఎప్పుడైనా సరే ముద్దపప్పు మిగిలిపోతే మీరు ఇలా చేసేసుకోండి. చక్కగా ఆ రోజంతా మనకు వచ్చేస్తుంది. వేరే ఏం చేసుకోకపోయినా హ్యాపీగా ఓ పచ్చడి, ఓ పప్పు పులుసు, పెరుగన్నంతా మనకి అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం బాగా వేగాలి. వేగితేనే ఆ వెల్లుల్లిపాయలు వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అది రావాలి. అందుకే మనం వేస్తాము. ఆ పప్పు పులుసు అంతా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. వెల్లుల్లిపాయలు చాలా మంచివండి. మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి, బీపీ తగ్గిస్తుంది. అలాగే మనకి సమ్ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిస్తుంది. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నా అవి కూడా తగ్గిస్తుంది. సో విరివిగా వాడుతూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ ఒక వెల్లుల్లిపాయ మనం నోట్లో వేసుకుని నవిలేసి మనం మంచినీళ్ళు తాగేస్తే బీపీ చాలా కంట్రోల్లో ఉంటుందండి. సో వెల్లుల్లిపాయలు వాడండి, చాలా మంచిది. ఔషధంగా వాడదామంతే. సో ఇవి వేగిపోయాక మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంకా పోపు ఇదే పోపు కాబట్టి, ఇంకా మళ్ళీ పోపు పెట్టను కాబట్టి ఇదే. సో ఇంగువ ఎక్కువ వేసేసుకుంటాను ఇప్పుడే. సరిపోతుందండి. కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు నేను ఉల్లిపాయలు చాలా రోజులు మనం ఉంచేస్తే ఏమవుతాయి, ఇలా ఉల్లికోళ్ళులా వచ్చేస్తాయి. అవి కూడా వేసేయాలండి. పప్పు పులుసుకి చాలా మంచి టేస్ట్ వస్తాయి ఉల్లికోళ్ళు. అంటే ఉల్లిపాయ వెనకాల వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఈ పప్పు పులుసు లాంటిలో లేదా కూరల్లో వేసేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది కూడా వేసేసానండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలుగానే వేసేస్తున్నానండి. సో పప్పు పులుసులో మనం ఒక్కొక్క ఉల్లిపాయ వేసుకుని తింటామన్నమాట. ఒకవేళ పెద్ద ఉల్లిపాయ ఉందనుకోండి, దాన్ని మీరు ఇలా హాఫ్ చేసుకోవచ్చు. చిన్న ఉల్లిపాయలు ఉంటే యాజ్ టీస్గా వేసేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయలు ఉంటే హాఫ్ చేసుకోవచ్చు. ఇలా నేను వేసేసానండి. చాలా బాగుంటుంది ఈ పప్పు పులుసు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. అలా ఉల్లిపాయలు వస్తూ ఉంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి, ఇంగు పోపు వేసి, వెల్లుల్లిపాయలు పోపు వేసి మనం చేస్తున్నాం కదా, చాలా చాలా బాగుంటుంది. ఉల్లికోళ్ళు గారి గురించి కూడా నేను అదే చెప్తున్నాను. ఎప్పుడైనా మీకు దాచిపెట్టుకుంటే, మనం కొనుక్కుంటాం కదా, 5-5 కేజీలు 4-5 కేజీలు 100 రూపాయలు కానీ వాడు అమ్ముతుంటే మనం కొనుక్కుంటాం. సో అక్కడ అవి నిల్వ ఉన్నప్పుడు మనకి ఇలా కోళ్ళు వస్తాయన్నమాట. ఉల్లికోళ్ళు మనం ఇలా పప్పు పులుసులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ, మసాలా కూరల్లో కానీ వాడేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం నేను హైలో పెట్టుకున్నానండి. ఇవి కొంచెం వేగాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే టమాటోలు కూడా వేసేసేయాలి. సో టమాటో, ఉల్లిపాయ వేసిన పప్పు పులుసు అనమాట. చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గాక కానీ మనం ఈ పప్పు వేయడానికి ఉండదు. అలాగే చింతపండు కూడా వేయకూడదు. సో ఇది బాగా కొంచెం మగ్గాక అప్పుడు మనం పప్పు కానీ చింతపండు రసం కానీ వేద్దాం. ఓకేనా అండి? నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో బాగా మగ్గిపోయాయండి ఉల్లిపాయలు, మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసాయి కదా. ఈ టైంలో మనం రెడీగా ముద్దపప్పు రెడీగా ఉంది కదా మనకి. దాన్ని నేను కొంచెం నీళ్లు పోసి డైల్యూట్ చేసుకున్నాను. అది వేసేయాలి.
మొత్తం ఎంత మీ దగ్గర ముద్దపప్పు ఉందో అంతా డైల్యూట్ చేసేసి వేసేయాలి. అలాగే చింతపండు రసం కంపల్సరీ వేయాలి కాబట్టి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకున్నాను, చింతపండు రసం వేసేయాలి. ఇది పప్పు పులుసు కాబట్టి ఇంతే డైల్యూట్గా ఉంటుంది, ఇలాగే డైల్యూట్గా కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం ఇలా మొత్తం ఉల్లిపాయలు టమాటోలు అంతా కలిపేయాలి పప్పు పులుసులోకి. కలిపేసేసి ఇప్పుడు అన్నీ మనం లైన్ బై లైన్ వేసుకోవాలి. కొంచెం గిన్నెలో ఉండిపోయింది, అది కూడా వేసేస్తాను నేను. ముద్దపప్పు గిన్నెలో ముద్దపప్పు అడుక్కి ఉండిపోయింది అన్నమాట, అది కొంచెం చింతపండు నీళ్ళు పోసేసి నేను వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం సాంబార్ పొడి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు చేసిన సాంబార్ పొడి అది వేసేసాను. చాలా ఈజీగా చేసుకునే సాంబార్ పొడి, అదొకసారి నేను యూట్యూబ్లో షేర్ చేశాను, ఒకసారి చూసుకోండి. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల పొడి అదొకటి. ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవి వేసేసి నేను మిక్సీ చేశాను అనమాట. జస్ట్ డ్రై రోస్ట్ చేసేసి ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేశాను అనమాట. అదే అనమాట, అంటే ఈజీగా సాంబార్ పొడి చేసుకో. మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ధనియాలు అన్నీ వేయించక్కర్లేకుండా జస్ట్ మామూలుగా మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసిన సాంబార్ పొడి అనమాట. ఇది బాగా మరుగు రావాలి. సో ఇప్పుడు మనం ఇందాక ఆవాలు, మెంతుల పొడి కూడా వేసేసాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేస్తున్నామండి. ఎందుకంటే మనం నిన్న మన ముద్దపప్పులో మనకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి, మనం ఉప్పు కలుపుకుంటాం కాబట్టి దీంట్లో మనకి సరిపోతుంది. నేను వేసిన ఉప్పు సరిపోతుంది. అలాగే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ వేసాం కాబట్టి 1 స్పూన్ కారం, అంతకన్నా పట్టదు, ఇలాగే ఉండాలి. సో ఇది కూడా వేసేసాక ఇప్పుడు కొంచెం పంచదార, పప్పు పులుసు అంటున్నాం కాబట్టి పంచదార వేయాలి. సో ఇది మరిగాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారా ఎంత బాగా మరుగుతుందో, ఉల్లిపాయలన్నీ బాగా మరుగుతున్నాయి. ఉల్లిపాయలు అందులో చక్కగా మరిగిపోయి చక్కగా ఉడికిపోయాయి. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే చక్కగా కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటేనేనండి అంత ఫ్లేవర్ అంతా వెళ్తుంది, ఆ పప్పు పులుసుకి టేస్ట్ అంతా మనం వేసుకునే కరివేపాకు. అలాగే కొత్తిమీర బట్టి ఉంటుంది, కొత్తిమీర నా దగ్గర కొంచెమే ఉంది, అందుకే నేను కొంచెమే వేశాను. సో మీరు మాత్రం ఎక్కువ వేసుకోండి, కొత్తిమీర ఎక్కువ పడాలి. సో దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు బాధపడద్దు, ఇలాగ ముద్దపప్పు మిగిలిపోయింది కదా ఎలాగానే అస్సలు బాధపడద్దు, ఇలా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసి టమాటోలు వేసి పప్పు పులుసులాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తినేసి అప్పడాలు నంచుకొని తినండి. అప్పడాలు కాకపోతే వడియాలు నంచుకోండి, చల్లమిరపకాయలు నంచుకోండి, ఏదో ఒకటి, మొత్తానికి చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ బిట్ స్టాండ్ అయ్యేటట్టు చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను, నేను రీచ్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరందరూ నా వెల్ విషెస్ కాబట్టి, మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ షేర్ చేయండి, ఇంకో నలుగురు షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. సో డూ ట్రై ఇట్ అండి. మంచిగా కామెంట్ బాక్స్లో పెట్టండి, చేసుకుని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక్కటి ఉంటే చాలండి, 2 సార్లు అన్నం కలిపేసుకుని హ్యాపీగా మనం పెరుగన్నం కలిపేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ వెరీ వెరీ టేస్టీ ఉల్లిపాయ పప్పు పులుసు. బాయ్ అండి.